ఆ రాక్షసుణ్ణి సంహరించేటువంటి శక్తి నాకు లేదు. ముట్టుకోకుండా ఉందామా? ఇంతకంటే గొప్పవాడు ఆయన. ఎవరు? భృగు మహర్షి. నేనేం చేయాలి అని చెప్పి మిన్నగా ఉండిపోయాట. ఈ లోపల ఈ పెనుగులాట్లో ఏమైందయ్యా అంటే ఆ గర్భం కాస్త కదిలిపోయి స్రావం అయిపోయింది. బిడ్డ పుట్టేశాడు. బిడ్డ పుట్టగానే విపరీతమైనటువంటి తేజస్సు. ఇక్కడేంటి ఎంత తేజస్సుగా ఉందని చెప్పి కళ్ళు విప్పారి మరీ చూశాట. ఎవరు? ఆ రాక్షసుడు. ఆ తేజస్సుకి ఆ కళ్ళుల్లో పడి మొత్తం మలమల మాడిపోయాడు. భృగు మహర్షి వచ్చాడు. రాగానే ఇదంతా చూశాడు. భార్య అక్కడ పడిపోయి ఉంది, బిడ్డ పుట్టున్నాడు. తేజస్సుగా ఎలగాల్సినటువంటి అగ్నిదేవుడు అట్లా కుంచుకుపోతూ ఉన్నట్ట. అర్థమైపోయింది, నా భార్యని రక్షించమని చెప్పేసి నిన్ను ఇట్లా కాపలాగా పెట్టి వెళ్తే నువ్వు రక్షించకుండా అట్లాగే ఉన్నావు, నువ్వు భక్షకుడు అయిపోవుగాక అని చెప్పి శాపం పెట్టాడు. అప్పటి వరకు పవిత్రంగా ఉండేటువంటివి మాత్రమే కాలుస్తూ ఉండేటువంటి అగ్నిదేవుడు ఎప్పుడైతే ఈ శాపం మూలాన పవిత్రం లేదు అపవిత్రం లేదు అన్నీ కాల్చేయటమే. ఇది ధర్మ విరుద్ధం కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ కాళ్ళ వెళ్ళబడి, ఏమయ్యా నాకు ఈ మాద ఎడవమంటే కప్ప కోపం, కరవమంటే పాము కోపం అన్నట్టయింది నా పరిస్థితి అని అన్నట్టు. అంటే అప్పుడు మళ్ళీ స్వామి వచ్చి, పరమాత్మ వచ్చి, అది మంచికి జరగాలి కాబట్టి ఇదిగో ఇట్లా జరిగిందయ్యా అని చెప్పి చెప్పాట. అలాంటి ఆయన కుమార్తె. ఇది నారదుడు వచ్చి, ఏం చేస్తున్నారు ఋషిగణం అంతా ఇక్కడ ఇంత తేజస్సుగా ఉందని అడిగాట. కలియుగం ఒక పాదమే ధర్మం నడిచేది కాబట్టి దాన్ని రక్షించటానికి మేము హోమాలు చేసి ఆ శక్తిని దానికి దారపోస్తామని చెప్పాట. ఆయన ఒకటి నవ్వి వెళ్ళిపోయాట నోరు మూసుకొని. ఆయన పిలిచారు, ఏమయ్యా నవ్వుతావేంటి, అందులో పైగా నోరు మూసుకున్నావు అని. కలియుగంలో ఎవ్వడు ఏం చేయనక్కర్లా, ఎవ్వడు ఏం చేయక్కర్లా, ఒక్కడు చేస్తే చాలు, నోరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే చాలు, వాడికి మోక్షమే. కింద అవయవాన్ని ఎక్కువగా వాడకుండా, నేను చెప్పింది కాదండి, నారదుల వారు భాగవతంలో ప్రథమోధ్యాయంలోనే ఉంటుంది ఇది అని చెప్పాట. సరే ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇంత జరుగుతున్నటువంటి ఈ కలియుగంలో ధర్మాన్ని రక్షించటానికి ఎవరు కరెక్టు? త్రిమూర్తుల్లో ఈ యజ్ఞ భాగాన్ని భరించేటువంటి వాడు ఎవడు అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా? భృగు మహర్షి. మళ్ళీ ఈయన నాన్నగారు. ఈయన గొప్పవాడని చెప్పి చెప్పడానికి వెళ్ళాడు. అట్లా అంట ఆయన పుత్రిక. ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాము అని అంటే పూర్వజన్మ సుకృతమా కాదా? ఇంతమంది ఉండొచ్చు, మనకే ఎందుకు భాగ్యం దక్కాలి కదా? కాబట్టి మనస్ఫూర్తిగా చేసుకుంటే, అది అష్టోత్తరం కావచ్చు, సహస్రనామాలు చదివితే కానీ ఆవిడ విందా? ఏం న్యాయం అసలు? అది అంత ఇదే మొండి వ్యవహారం కలిగినటువంటిదే కాదు. 1000 నామాలన్నా చదివితే దానిలో 10 నామాలన్నా మనస్సు లగ్నం చేసి ఆవిడ మీద పెడతామని చెప్పి, మనం 100 నామాలు కాగానే అబ్బు అబ్బు మన పరిస్థితి అది. మన తప్పు కూడా కాదు, ఎవరు తప్పు అనుకున్నాం? లలితాదేవి దానిలో విరాగుడు విశుక్రుడు ఉన్నటువంటి వాళ్ళ తప్పది. అట్లాగే ఇంకో దోషం కూడా ఉంది, కలి దోషాలు ఇవన్నీ. కలి ఎక్కడ పడితే, ఇప్పుడు అమ్మవారు 5 చోట్ల ఎట్లాగైతే ఉంటారని చెప్పి ఎక్కడెక్కడ అనుకున్నాం, అది కూడా బిల్వంలో, కమలంలో, తామరలో, అట్లాగే పాల సముద్రంలో ఉన్నటువంటి ఎట్లాగైతే అమ్మ ఉండేటువంటి స్థానాలని చెప్పి చెప్పాడో అదే రకంగా కలి దోషం కూడా కలి ఈ ప్రాంతాల్లో ఉంటాడట. ఎట్లాంటి ప్రాంతాల్లో? ఏం చేస్తానులే, అంతా వీడే చేశాడు, బాగుందనుకోండి, అప్పుడు కూడా వాడే ఉంటాడు, నేనే ముందర చేయించా, ఆ తర్వాత వాడు వచ్చి అందుకున్నాడు, నేను పోయా. దోషాలు ఇవన్నీ కలి దోషాలు అన్నమాట. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇప్పటికే ఇట్లా అయిపోయింది, తర్వాత ఇట్లా వస్తుందన్నమాట.
ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని, అమ్మ సౌభాగ్యాన్ని అందించు, అట్లాగే ఇంట్లో ఏ కష్టాలు రాకుండా ఉంటే చాలు, సుఖాల సంగతి దేవుడు ఎరుగు. శంకర భగవత్పాదుల వారి భాగవతంలో ఒకటి ఉంటుంది. ఒక తల్లి చిన్న పిల్లని ఆడిస్తూ ఇంట్లో పని చేసుకుంటానికి, తినటానికో లేదంటే ఆడుకుంటానికో ఆ పిల్లాడికి చేతికి ఇచ్చేసేసి ఆడుకోమని చెప్పేసి తన ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. వీడేం చేస్తాడు, తినటానికి ఇచ్చింది అనుకోండి, అది అయిపోయిన తర్వాత అని ఏడుస్తాడు. ఆడుకుంటానికి ఇచ్చింది అనుకోండి, అది దొరకకుండా వెళ్ళిపోయినప్పుడో వీడికి విసుగు పుట్టినప్పుడో మళ్ళీ ఏడుస్తాడు. ఆ ఏడ్చినప్పుడు అర్రే ఏదో జరిగింది అక్కడ పిల్లాడికి అని చెప్పేసి వంటింట్లోనో లేదంటే బయటనో ఉండే టకటకాన్ని పరిగెత్తుకొని వచ్చి వాడికి ఏం జరిగిందా అని చూసి మళ్ళీ అది సమకూర్చుకొని మళ్ళీ పనికి వెళ్తుంది. అందరికీ జరిగేదే కదా. కానీ అక్కడ ఏం చెప్పాడయ్యా అంటే శంకర్ భగవత్పాదుల వారు, మేం కూడా అంతే చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళం. మాకు సుఖాలు వచ్చినాయి అనుకో, నువ్వు అక్కర్లా, నువ్వు నాకు అంత బెల్లమో అంత ఆడుకుంటానికి ఒక చిన్న గిలక్కాయో ఇచ్చావనుకో, నీతో నాకు పని లేదు. ఆ బెల్లం అయిపోయిన తర్వాత గిలక్కాయ దొరకకుండా ఉన్నప్పుడనే, అంటే కష్టాల్లో ఉన్నప్పుడే మిమ్మల్ని నేను పూజిస్తా, కాబట్టి మమ్మల్ని రక్షించు తల్లి అని చెప్పి కనకధార స్తోత్రం చదివినటువంటి వాడు ఆయన. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అమ్మవారి మీద కోకొల్లలు, ఇలాంటివి నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. మేడం గురు పరంపర తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్ధోదనుత్తరః తత్ర శ్రేర్విజయోర్భూతిద్రవాణి త్రిమమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం తపస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యద్వరదవక్త్రాజ్యాపారిషజ్య అపరస్యతం విఘ్నం నిఘ్నం దుహృతం విశ్వక్సేనం తవాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మణి కిరణ్యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే నమః. సూత్రాణామన్యకృతానాం నేత్రం యచ్చరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. నారాయణ పితాయస్య మాతా చ హరిప్రియా భగవద్గురుశిష్యాస్మై శ్రీ విఘ్నగణసే నమః. లక్ష్మీ నారాయణాభ్యా నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీశ్చిత్రకశ్యపేభ్యో నమః. సర్వేభ్యో మహాభాగవతేభ్యో నమః. అపక్రామంతో భూతాన్ పిశాచా ప్రేతగుష్యకాః ఏ చాత్నువసంతి తే దేవతా భువి సంతతం అపసర్పంతు ఏ భూత గచ్చన్ వాజ్ఞా హరేః. ఆశ్రమంత్రస్య వీరు చేసినట్టుగా అందరూ చేయండి. కూర్చున్న పూజకు కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వాములు చేసినట్టుగా చేసే ప్రయత్నం చేయండి వీలుంటే. మేరుపృష్ట ఋషి సుతలం ఛంద శ్రీకూర్మో దేవత ఆసనే వినియోగ పృథ్వీద్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునా ధృతా తంచదారయమాన్ దేవి పవిత్రం గురుచాసనం అశేష జగదాధారమనంతం కుర్మరూపిణం ఆత్మానంతం భజే హరిం. ఓం అమనంతాసనాయ నమః. యం యోగాసనాయ నమః. రం కూర్మాసనాయ నమః. అథర్వ వేద ప్రీణాతు ఇతిహాస వేద ప్రీణాతు చంద్రమా ప్రీణాతు ఆదిత్య ప్రీణాతు సోమ ప్రీణాతు దిశ ప్రీణంతు దిశ ప్రీణంతు వాయు ప్రీణాతు వాయు ప్రీణాతు ఇంద్ర ప్రీణాతు ఇంద్ర ప్రీణాతు విష్ణు ప్రీణాతు అగ్ని ప్రీణాతరి. శ్రీకృష్ణాయ నమః. ప్రాణానాయమ్యా ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పోమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం భూర్భువస్సువరోం భూర్భువస్సువరోం. శుభాభ్యాం శుభే శోభనేభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరనుజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే హోబలగరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్యోత్ర ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖ మండపే
ధనలక్ష్మీ శరన్నవరాత్ర మహోత్సవాంతర్గత తృతీయ దినే సాయంకాలే ధనలక్ష్మీ అవతారాంతర్గత మండపస్థితే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చంద్రమాణేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే తృతీయయామే స్వాతి నక్షత్రయుక్తాయాం శరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం సర్వశాంత్యర్థం సర్వరక్షణార్థం క్రియాసిత్యర్థం శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిత్యర్థం యజమాన్యమాన్యస్య మల్లిల గోత్రోద్భవస్య మల్లికార్జునరావు నామధేయస్య కుటుంబస్య గోత్రోద్భవస్య విష్ణుగోత్రోద్భవస్య వెంకటేశ్వర నామధేయస్య ధర్మవత్నవస్య కుటుంబస్య అతిజమానస్య పశునోల గోత్రోద్భవస్య రఘునాథ్ భావనామధేయస్య కుటుంబస్య బాంధవస్య ధనంజయ గోత్రోద్భవస్య రోహిత్రాజ నామధేయస్య కుటుంబస్య బాంధవస్య అపారో నామధేయస్య కుటుంబస్య బాంధవస్య యజమానస్య పవన్ గోత్రోద్భవస్య వెంకట మురళీకృష్ణ నామధేయస్య కుటుంబస్య బాంధవస్య మధు గోత్రోద్భవస్య కృష్ణప్రసాద్ నామధేయస్య కుటుంబస్య భార్గవ గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య కళ్యాణ్ చక్రవర్తి నామధేయస్య కుటుంబస్య బాంధవస్య యజమానస్య చంద్రమోహన్ గోత్రోద్భవస్య సతీష్ కుమార్ నామధేయస్య కుటుంబస్య రఘుల గోత్రోద్భవస్య వెంకట సుబ్బారావు నామధేయస్య కుటుంబస్య బడు గోత్రోద్భవస్య గోవింద నామధేయస్య కుటుంబస్య బాంధవస్య జనీల్ గోత్ర ఋషి, ఇక్కడేమో ఛందస్సు, ఇక్కడేమో దేవత. ఏ మంత్రం అయితే చెప్తున్నారో ఆ మంత్రాన్ని సాధించినటువంటి వాడు, సాధించడం అంటే దాన్ని ఇబ్బంది పెట్టినాడని కాదు, మొగుడు సాధిస్తాం ఇబ్బంది పెడతాం అది కాదు. ఆ మంత్రాన్ని అది ఉన్నదా లేదా అని చూసి మోక్షాన్ని పొందినటువంటి వాడు. మనం ఆ మంత్రాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆయన నెత్తి మీద పెట్టుకున్నాం ఆ మహర్షిని. ఆపోహిష్టామయోభవ అనేది పవిత్రమైనటువంటి, మన పవిత్రం చేసేటువంటి మంత్రం. ఆ మహర్షిని నెత్తి మీద పెట్టుకున్నాం. అది ఏ ఛందస్సులో ఉందనేది ఉంటుంది, అది నోట్లో నుంచి రావాలి కాబట్టి నోటి ద్వారా వస్తుంది అని చెప్పి ఇక్కడ ఆ ఛందస్సుని ఇక్కడ పెట్టుకున్నాం. ఆ మంత్రం ఏ దేవుణ్ణి అయితే సూచిస్తూ ఉందో ఆయన్ని మనం హృదయంలో పెట్టుకున్నాం. అందువల్ల ఇవి చేస్తారు. అంగన్యాస కరన్యాసాలు కూడా అవే. అట్లాగే ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా, ఎడం చేయి మీద కుడి చేయి వేసి కుడి తొడ మీద పెట్టుకోమన్నారు స్వాములు. దేనికయ్యా అంటే మనం ఏ చిరునామాలో ఉన్నాము అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బీపేట దగ్గర పున్నమ్మ తోట టీటీడీ కళ్యాణ మండపం, ఇది మనకి సంబంధించినటువంటి వార్త. కానీ దైవ ప్రోక్తంగా ఎట్లా ఇందాక చెప్పారే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షంలో భరత ఖండంలో, మళ్ళీ అమెరికా అయితే వేరే ఖండం, ఆ భరత ఖండంలో కూడా దక్షిణ దిగ్భాగంలో వెంకటాచలానికి లేదు శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంగా, లేదు వెంకటాచలానికి ఉత్తర ప్రదేశంగా అని చెప్పి కృష్ణ గోదావరి మధ్యలో ఉన్నటువంటి మన అని చెప్తాం. అది చెప్పాలి అనంటే ఇది ముద్ర అన్నమాట. ఇందాక అనుకున్నామే, నిన్నో మొన్నో చెప్పినట్టున్నా, మంత్రం రాకపోయినా తంత్రం చేస్తే ఆయనకి చెందుతుంది కాబట్టి ఆ ముద్ర అన్నమాట. అది మన చిరునామా తెలిపేటువంటి ముద్ర. అదే పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవర చెప్తారు, ఇది ఆ ముద్ర, ఇలా పట్టుకున్నాడు అంటే ఓహో వీడి గురించి వాడికి చెబుతున్నాడు అని పక్కన వాడికి. ఆ మాదిరిగా అందుకని ఇది పెట్టుకోవాలి, ఇట్లాగే పెట్టుకోవాలి. అందుకని రివర్స్ చేసి పెట్టుకుంటాం మనం, అంతే. నేను కూడా అంతే చిన్నప్పుడు. కాబట్టి అదైపోయింది. సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయాభయాయికో ఆరోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం ధనకనక వస్తువాహన భక్తి తాత్పర్యతా సిత్యర్థం సంభవతా నియమేన సంభవతా కాలేన సంభవతా ద్రవ్యేణ సంభవద్భిః సంభవతోపచారైస్య వైఖానశాస్త్రే మహాలక్ష్మి ధనలక్ష్మి అనుగ్రహకృత ఆవాహనంచ ఆరాధనంచ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్యేదస భగవతానుధ్యాతో భగవధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమంగ్యతాం ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. చరితృభ్యో దదాతి శ్రీయంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిదామిదద్రౌ శ్రియమావాహయామి ధృతిమావాహయామి పవిత్రీమావాహయామి
ప్రమోదాయిని ఆవాహయామి. అయిన తర్వాత ఆవాహితేభ్యో దేవతాభ్యో నమః ఆసనం పరికల్పయామి. ఆసనార్థం పుష్ప అక్షత కుంకుమాని సమర్పయామి. అట్లాగే 3 సార్లు తీర్థాన్ని గాని మీ దగ్గర ఉండే ద్రవ్యాన్ని అమ్మవారి మీద వేసే ప్రయత్నం చేయండి. అస్సయోహో అర్ఘ్యం సమర్పయామి. ఆమావాజస్యేతి అర్ఘ్యం ఆమావాజస్య ప్రసవోదకన్యాదాద్యా వా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాం పితరా మాతరా చ మా సోమో అమృతత్వాయ గమ్యాత్. అస్సయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖైః ఆచమనం సమర్పయామి. సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. శుద్ధాచమనీయాన్ సమర్పయామి. గంధమాలేపయామి. గంధద్వారాందురాదర్శాం. మీ దగ్గర గంధం ఉంటే సరే, లేని పక్షంలో కుంకాన్ని అమ్మవారి మీద చల్లే ప్రయత్నం చేయండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీమీశ్వరీగుం సర్వభూతానాం. ధూపమాగ్రాపయామి. హిమే ధూపా సురభినో దివ్యధూపా దివాసితా. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ధూపమాగ్రాపయామి. ధూపార్థం పుష్పాణి సమర్పయామి. అక్షతాన్ని సమర్పయామి. యథోచిత. మీ అందరికీ పళ్ళు వచ్చినయ్యా. భేషజం వివాతవాహి యత్ర వః తదంగి విశ్వభేషజే దేతానాం దూతయ్యసే. ఓం శ్రీయై నమః. ఓం ధృత్యై నమః. ఓం పవిత్రే నమః. ఓం ప్రమోదాయిన్యై నమః. ఓం క్షౌణ్యై నమః. ఓం మక్షే నమః. ఓం లోకదాత్రే నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం పద్మకాంత్యై నమః. ఓం బిల్వవనస్థాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విచిత్ర క్షౌమధారిణ్యై నమః. ఓం పుదుశ్రోణ్యై నమః. ఓం పక్వబిల్వ ఫలాపేన తుంగస్తన్యై నమః. ఓం సురక్త పద్మపత్రాభ కరపాదతలాయై నమః. యక్షకర్ధమ సంలిప్త సర్వాంగాయై నమః. సురత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః. ఓం కటకోజ్వలాయై నమః. ఓం మాంగళ్యాభరణై చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. హరివల్లభాయై నమః. ఋగ్వేజుస్సామ రూపాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర త్వత్ప్రాపక కృపాదృష్టిపాతాయై నమః. అబ్దిజాయై నమః. ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీయే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. విభావర్యే నమః. ఆదిత్యే నమః. దిత్యే నమః. దీప్తాయై నమః. వసుధాయై నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోద సంభవాయై నమః. అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః.
ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్రాయే నమః ఓం చంద్ర సహోదర్యే నమః ఓం చతుర్భుజాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందుశీతలాయే నమః ఓం ఆక్లాదజనన్యే నమః ఓం పుష్యే నమః ఓం శివాయే నమః ఓం శివకర్త్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రియే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్యే నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రైణ సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేస్మ గతానందాయే నమః ఓం వరలక్ష్మిన్యే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళదేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్న్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం భక్తవత్సలాయే నమః ఓం వరప్రదాయే నమః నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి తాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం. నీ దగ్గర గంధం ఉంటే సరే, లేని పక్షంలో ఒక పుష్పాన్ని కానీ అక్షతల్ని కానీ అట్లాగే కుంకుమని కానీ అమ్మవారి దగ్గర ఉంచండి. గంధమాలేపయామి గంధార్థం అక్షతాన్ సమర్పయామి హిమే ధూపారేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం త్వామివోపక్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి హిమే ధూపాః సురభినో దివ్యధూపా దివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి శుద్ధాచమనీయాన్ సమర్పయామి తచ్ఛంద్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సు నః ఎన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఋతగుం సత్యం పరబ్రహ్మం పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. స్వాన్ దేవతానుముద్దిశ్య దేవతా ప్రీత్యర్థం ధూపమాఘ్రాపయామి. ఆరగింపు మేడం. దివేవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ భస్సమింభతే విష్ణోర్యత్పరమం పదం లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయ మాసగం సృజామసి. హరి ఓం. నీరాజనం దర్శయామి శుద్ధాచమనీయాన్ సమర్పయామి. జై శ్రీమత్సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమార్భవతి సర్వస్యాప్యై సర్వస్య విశ్వే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరి ఓం. గోవింద. విద్వాన్ ప్రతిశస్య దస్ర తమేవం విద్వానమృతైహ భవతి నాణ్యః పంథా అయనాయ విద్యతే
రాజాదిరాజాయ ప్రసయ్య సాఖినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమక్ష్యం కామేశ్వరో వై శ్రవణో తధాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి సందదాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అదేతం విష్ణవే చరుర్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాంతత ప్రతిష్టతి సోత్వజహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేతి త్రిపదనాథాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు అస్య యజమాన్యస్య పూర్వ సంకల్ప విధానేన పూజా కర్తుః మీ గోత్రాలు అనుకోండి. మరొకసారి ఇందాక చెప్పారే వాళ్ళతో సహా మీరు అన్నట్టు అన్నమాట. గోత్రస్య నామధేయస్య మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అనుకోండి. అక్షతలు కానీ పుష్పం కానీ కుంకం కానీ తీసుకొని నేను చెప్పింది చెప్పండి. కాయేన వాచ మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమీత్య సకలం పరస్మై కరోమీత్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మనం ఆవాహన చేశాం కదా, ఉద్వాసన చెప్పే పని కూడా మందే. ఒకసారి వచ్చాం, మన ఇంటికి ఏదైనా పని వచ్చింది, మనం ఇక్కడ ఒక పనిగా వచ్చాం. ఏంటది? మళ్ళీ వెళ్ళిపోవటానికి. జననం అంటే వచ్చాము, మరణం అంటే వెళ్తాం. ఆ జననంగా వచ్చాం కాబట్టి మరణంగా వెళతాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి. అదే మాదిరిగా అమ్మవారిని ఎక్కడి నుంచో పిలిచాం మనం, అదే రకంగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోమని చెప్పారనమాట. ఈ క్రమంగా మన ఇంట్లో నుంచి కాదమ్మా, ఇలాంటివి జరుగుతాయనే ఊళ్ళల్లో దేవాలయాలు ఉండేది. మన ఇంట్లో సరిగ్గా పూజలు జరగకపోయినా, మన ఇంట్లో దీపాలు కరెక్ట్గా వెలక్కపోయినా, మన ఇంట్లో ఏదైనా సక్రమంగా జరగకపోయినా ఆ దోషం అంతా కూడా రాజుగారికి చెందుతుంది. ఆ రాజుగారు చేసినటువంటిదంతా కూడా బ్రాహ్మడికి వస్తుంది. ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడయ్యా అంటే ఇవన్నీ తీసుకొని ఆయన దగ్గర విన్నవించుకొని ఇవన్నీ సక్రమంగా జరిగేలాగా చేస్తాడు. అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. ఈ దోషాలన్నీ కూడా దేవాలయంలో ఉన్నటువంటి అర్చనాదుల వల్ల పోతాయి. కాబట్టి ఇక్కడ ఈ క్షణంలో ఈ ప్రతిమ నుంచి మనం ఎక్కడెక్కడో పెట్టుకొని తీసుకెళ్తాం, మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టుకొని తీసుకొస్తాం. అందుకని లక్ష్మీదేవిని వెళ్ళిపోమంటే మనం ఉంటామా? ఇందాకే చెప్పాం ఆవిడ గొప్పతనం గురించి కదా. కాబట్టి ఆవాహన చేశాం కాబట్టి మళ్ళీ యథాస్థానం ప్రవేశయామి. అట్లా ఉద్వాసన చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? 2 చేతితో పట్టుకొని కుడి చేతి వైపు కొద్దిగా, ఎడం చేతి వైపు కొద్దిగా కదిపామంటే వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళతారు. యజ్ఞేన యజ్ఞమయంతదేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శుభగుం శుభం క్షేమాయ పునరాగమనాయ చ. గుడ్ మేడం. లక్ష్మీ రాష్ట్రస్య యాముఖేతయామాసగుం సృజామసి మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोऽस्तुते. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोऽस्तुते. नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते. नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मीर्नमोऽस्तुते. आद्यान्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगग्नि योगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तुते. आद्यान्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगग्नि योगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तुते. स्थूलसूक्ष्मी महारौद्री महाशक्ति महोदरी महापापहरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी तरमीसि जगन्माता जगन्मातः महालक्ष्मीर्नमोऽस्तुते. महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान्मरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा. एककाले पठेन्नित्यं महापापविनाशनं त्रिकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः. त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा. त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा. प्रसन्ना वरदा शुभा. प्रसन्ना वरदा शुभा. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ వారమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ వారమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ వారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యద ಭಾಗ್ಯದ 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 ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ವಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಗಾಲ್ಗಡ ಧ್ವನಿಯ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲುಂ ಹೆಜ್ಜೆಯನಿ ಕುತ ಹೆಜ್ಜೆಗಾಲ್ಗಡ ಧ್ವನಿಯ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲುಂ ಹೆಜ್ಜೆಯನಿ ಕುತ ಸಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಯ ಸಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಯ ಮಜಿಗಯೊಳಗಿನ ಬೆನ್ನಯ್ಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ
అమ్మమ్మ నీ సౌభాగ్యದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ಕನಕಾವೃಷ್ಟಿ ಘರಯುತ ಬಾರೆ ಮನಗೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕಾವೃಷ್ಟಿ ಕರಯುತ ಬಾರೆ ಮನಗೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಗುಣಯು ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಗುಣಯು ಜನಕರಾಯಣ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ಅಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ಸಕ್ಕರೆ ತುಪ್ಪ ಹಾಲು ಬೆಹರಿಸಿ ಸಕ್ಕರೆ ತುಪ್ಪ ಹಾಲು ಬೆಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಯ ಅಕರೆಯುಲ್ಲ ಅಲಂಗಿರಿ ರಂಗನ ಸುಖಪುರಂದನ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ಅಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಭಾಗ್ಯದ 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 ಲಕ್ಷ್ಮೀ ವಾರಮ್ಮ ಅತ ಸ್ವಾಮಾರಾಧ್ಯ ಹರಿ ಪುರರಿಪುಮಪಿ ಶೋಭಮನಯೇತ್ ಸ್ಮರೋಪಿ ತ್ವಾಂ ನತ್ವಾಂ ರತಿನೈನಲೇಹ್ಯೇನಿಮಪುಷಾ ಮುನೀನಾಮಪ್ಯಂತಃ ಪ್ರಭವತಿ ಯೇ ಮೋಹಾನಮಪಯಾತ್ ಶರಜ್ಯೋತ್ಸ್ನಾಂ ಶುದ್ಧಾಂ ಸಸೀತಜಟಾಜೂಟಮಕುಟಾಂ ವರತ್ರಾಸತ್ರಾನಸ್ಫಟಿಕಗುಟಿಕಾ పుస్తకరాం సకృన్నత్వా లక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవకు చంబునకు నెలకొన్న కపురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి అయినెగడు సతి కళలకును నీరాజనం జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం